నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. సాధారణంగా పాలకులు తమకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను దూరం పెడుతూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి భిన్నంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం దూరం చేసుకున్న కీలక వర్గాలకు దగ్గరవుతున్నారు. ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్తున్నారు. అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తూనే బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి వ్యూహాలపైన స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు అందరికీ తెలిసింది. అయితే ఆయన పాలనలో అనుసరిస్తున్న నిశ్శబ్ద వ్యూహం అందరినీ కట్టిపడేస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలను నిలదీస్తూనే మరోవైపు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను చేరదీస్తున్నారు. ఇందులో భాగంగా వీఆర్ఓలు, ఉపాధ్యాయులను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రభుత్వం వ్యూహాన్ని రచిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఓల వ్యవస్థను రద్దు చేసింది. ఈ వ్యవస్థను రేవంత్ సర్కార్ పునర్వ్యవస్థీకరించింది. అంతేకాదు గత ప్రభుత్వం ధరణి పేరిట దోపిడీకి పాల్పడేందుకు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారని సీఎం ఆరోపించారు. వీఆర్ఓలను గతంలో దొంగలుగా చిత్రీకరించి పోస్టింగ్లు మార్చారని మండిపడ్డారు. తాము 5,000 మందిని మళ్లీ విధుల్లోకి తీసుకొస్తామని తెలిపారు. ఇక ఇదే తరహాలో ఉపాధ్యాయులకు పారదర్శకంగా ప్రమోషన్లు, బదిలీలను ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న 2 వ్యవస్థలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని కల్పించింది. వారి దృష్టిని రేవంత్ సర్కార్ వైపు ఆకర్షించేలా చేసింది. రేవంత్ వ్యూహం కేవలం ఉద్యోగులకే పరిమితం కాలేదు. ఇది మరింత ఉన్నత స్థాయిలో కొనసాగుతుందని చర్చ సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అసెంబ్లీ తీర్మానం పెట్టి సీబీఐ దర్యాప్తు కోరారు. ఇది కేవలం అవినీతిపై పోరాటం మాత్రమే కాదు, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలకు దగ్గరయ్యేందుకే అని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాత్మక అస్త్రంగా దీన్ని మార్చుకుంది. 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం జరిగిందనే చెప్పుకోవచ్చు. అధికార పార్టీపై ఎదురుదాడికి బీఆర్ఎస్, బీజేపీలకు అవకాశం లేకుండా చేసిందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని స్పష్టమవుతోంది. ఆయన కేవలం దూకుడుగా మాత్రమే కాకుండా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపటంలో సఫలమయ్యారు. అన్ని వర్గాల నమ్మకాన్ని గెలుచుకుంటున్నారు. సీఎం రేవంత్ అనుసరిస్తున్న ఈ నిశ్శబ్ద వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.